సో కలింజర్ కొండ అనేది ఒక పెద్ద హిల్ అనమాట. ఇది వార్తల్లోకి వచ్చింది. సో అసలు ఏంటి ఈ కలింజర్ హిల్ అంటే ఏంటి, ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూద్దాం. రీసెంట్గా దీన్ని నేషనల్ జియో హెరిటేజ్ సైట్గా గుర్తించారు అనమాట. సో నేషనల్ జియో హెరిటేజ్ సైట్గా గుర్తించారు. సో జాతీయ వారసత్వ ప్రదేశంగా గుర్తించాడు అనమాట. అర్థమైందా? కాబట్టి ఇది రీసెంట్గా గుర్తించాడు అనమాట. రీసెంట్గా మనకి మార్చు 2026లో దీన్ని గుర్తించడం అయితే జరిగిందనమాట. అందువల్ల ఈ కాన్సెప్ట్ వార్తల్లోకి వచ్చింది. అయితే మన భారతదేశంలో చాలా ఉన్నాయి, నేషనల్ జియో హెరిటేజ్లో చాలా ఉన్నాయన్నమాట. చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి. అవి అన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్గా మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు 1 ఇయర్లో ఎటువంటి ప్రదేశాలని నేషనల్ జియో హెరిటేజ్ ప్రదేశాలకు గుర్తించారో అవి చూసుకుంటే చాలు. అయితే ఎక్కడుంది ఈ కలింజర్ కొండ అనే ప్రాంతం? ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట. కాబట్టి ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్. మనకి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కలింజర్ కొండ అనేది ఉందన్నమాట. సో దీని మీద కలింజర్ పోర్ట్ ఉంది. సో దీని మీద ఒక పెద్ద కోట ఉందన్నమాట, అదే కలింజర్. సో కలింజర్ కోట, ఒక పెద్ద కోట అయితే నిర్మించాడనమాట. దేని మీద? ఈ కలింజర్ కొండ మీద. ఎందుకంటే దీనిని చాలా రాజవంశాలు పరిపాలించాయి. అప్పట్లో మొఘల్స్ కావచ్చు, మొఘల్స్ ముందు రాజపుత్రులు చాలా మంది అనమాట. చాలా మంది రాజులు దీన్ని పరిపాలించారు ఈ కలింజర్ కోటని. అలానే మనకి లేటర్ మొఘల్స్ ఆలంగీర్ టూర్, ఎస్పెషల్లీ మనకి ఆలంగీర్ టూర్ అనమాట. సో ఆలంగీర్ టూ అంటే ఈయన లేటర్ మొఘల్స్ అనమాట. మొఘల్స్ తర్వాత ఔరంగజేబ్ తర్వాత వస్తారు కదా, ఆ మొఘల్స్ కూడా ఈ యొక్క కలింజర్ కోటని పరిపాలించారు. అర్థమైందా? సో ఎవరు గుర్తిస్తారు? ఇప్పుడు కలింజర్ కోటని నేషనల్ జియో హెరిటేజ్ గా గుర్తించారు. ఎవరు గుర్తిస్తారంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనమాట. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, జిఎస్ఐ. సో ఈ కలింజర్ కోటని ఈ యొక్క నేషనల్ జియో హెరిటేజ్ గా ఎవరు గుర్తించారంటే జియోలాజికల్ హెరిటేజ్ సర్వే ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కలకత్తాలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ అడుగుతారు. సో కలకత్తా హెడ్ క్వార్టర్స్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి కలకత్తాలో ఉంటుంది. ఇది గుర్తిస్తుంది అనమాట. ఒక ప్రదేశం అనేది ఇది నేషనల్ జియో హెరిటేజ్కి పనికి వస్తుందా లేదా, ఆ క్రైటీరియాని సాటిస్ఫై చేస్తుందా లేదని చెప్పేసి ఇది గుర్తిస్తుంది. సో ఇదేంటి అసలు కలింజర్ హిల్ అనేది ఒక అపార్కియన్ అన్కన్ఫార్మిటీ అనమాట. అంటే మనకి ఇవి పర్వతాలు మనకి స్టెప్స్గా ఆర్కేనియన్ శిలలు ఇలాంటివి ఏర్పడతాయి అనమాట. ఇప్పుడు మనకి తిరుమల హిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు తిరుపతి కొండలు చూడండి, మనకి కొండ మీద రెడ్గా పెద్ద స్టోన్స్ కనిపిస్తాయి అనమాట. పెద్ద పెద్ద శిలలు అనేవి స్టెప్స్గా కనిపిస్తాయి కదా, అలా ఏర్పడినటువంటి కొండలు అనమాట. ఇవి కూడా ఆర్కేనియన్ శిలలతో ఏర్పడినటువంటి కొండలు ఈ కలింజర్ కొండలు అనేవి. అయితే ఇవి చాలా పురాతనమైనవి, రీసెంట్గా ఏర్పడ్డవి కాదు. ఇవి ఆల్మోస్ట్ 2.5 బిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడినవి అనమాట, బుందేల్ఖండ్ గ్రానైట్తో. సో ఇప్పుడు బుందేల్ఖండ్ గ్రానైట్ ఉంది కదా, సో బుందేల్ఖండ్లో ఎటువంటి గ్రానైట్ స్టోన్ ఉందో, గ్రానైట్ అనమాట. సో ఎటువంటి గ్రానైట్ స్టోన్ ఉందో ఈ గ్రానైట్ స్టోన్తో ఈ యొక్క కొండ అనేది ఏర్పడింది అనమాట.